దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్య స్వభావంతో కాకుండా మరి ప్రార్థన పూర్వకంగా ఉంటే మనకి ఎంతైనా మేలు కలుగుతుంది. కారణం ఏమిటంటే మనకి లోకంలో సమృద్ధిగా డబ్బు, ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు ఎన్ని కలిగున్నా ఇవేవి కూడా ప్రియులారా మనలను రాబోచున్న దేవుని ఉగ్రత నుండి రక్షించుటకు పనికిరావు. మనసు బాగా పెట్టాలి. ఎందుకంటే మరి మనకు తెలిసింది బాగా ఏంటంటే లోకంలో ఎలా డబ్బు సంపాదించాలా. చాలా జాగ్రత్తగానండి ప్రియులారా. నిజంగా ఒక దేవుని బిడ్డ లోకంలో ఎలా డబ్బు సంపాదించాలా అనే ఆలోచనే కానీ కలిగి ఉంటే మరి అతని డబ్బు అతను కూడా ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ మరి దేవుని కృప నుండి దూరం చేస్తుంది. కనుక ఈ సమయంలో మరి నేనైతే నిలబడి మాట్లాడడానికి నా శరీర పరిస్థితి ఏమాత్రము సహకరించదు లేదు. మరి నా లోపల గుండె నిమిషానికి ఒక రకంగా పనిచేస్తూ ఉంది. దేవుని స్తోత్రాలు. కానీ నేను ఒక మాట నమ్ముతాను, మనము నిర్మూలము కాము. పరలోకమందు నా తండ్రి సెలవు లేకుండా ఈ లోకము నుండి ఏ బలహీనత నన్ను సంపచాలదు. దేవుని స్తోత్రాలు. మరి ప్రభు గడిచిన 38 సంవత్సరాల క్రితం ఏ వైద్యుని మీద ఆధారపడకుండా ఇప్పటి వరకు మరి 3 సార్లు గుండు నొప్పి వచ్చినా, 3వసారి చనిపోయి బ్రతికినా మరలా ఈ మధ్యన పరిస్థితి చాలా ఆందోళన కలిగించేలాగా, అంటే చాలా తొందర పెడుతున్నా మరి నాకు మాత్రం దీని వల్ల నేను చనిపోతాననే భయం నాకు లేదు. దేవుని స్తోత్రాలు. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకంగా మీరు ఉంటే మరి ఒకవేళ మనకి నేను ఈ దినం మీతో ఏ మాట అయితే చెప్పబోతున్నానో ఆ మాట దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి, యూదాజనులకు ఆయన వర్తమానం పంపి వారితో మాట్లాడిన మరి ఆ దినాల్లో ఆ ప్రజలు దేవుని పక్షమున వచ్చిన ఇర్మియా మాటకి ఏమాత్రము సోటివ్వలేదు. అదే వారి జీవితాల్లో గొప్ప మరి AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరం తర్వాత దానికి ముందు అనేకమైన పరాయి రాజుల చేతికి కిందకు వారు వెళ్ళి పరాయి వారు వారి మీద ఏలికలుగా ఉండి వారి చేతుల కింద వీరి బానిసలుగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మరి మానవుడు మరణం చేతిలో కానీ, రోగాలు చేతిలో కానీ, మరి ఇతరితర పరిస్థితుల్లో కానీ మనిషి బానిస కాకూడదు. అలా బానిసగా ఉండటం మనలను పుట్టించిన దేవుని చిత్తము కాదు. దేవుని స్తోత్రాలు. ఆదాము అవిధేయత వల్లే నేడు మానవ జాతి యావత్తు పొందుతున్న ఈ భయంకరమైన విపత్తుకి అదే మూలం. కాబట్టి దేవుడు అక్కడి నుంచి మనలను విడిపించారు. కనుక మరి మీరు దృష్టి కొద్దిగా ఇక్కడ చాలా నిర్లక్ష్య స్వభావం బాగా పనిచేస్తుందండి. నేను సజీవుడిగా ఉండంగానే ఇలాంటి పరిస్థితి మీలో ఉంటే, ఒకవేళ ప్రభువు నన్ను ప్రేమించి ఆయన రాజ్యానికి నన్ను తీసుకుని పోతే తర్వాత మీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మర్చిపోకండి,
ఎవరి రక్షణ వారు కాపాడుకోవాలి. ఈ విషయంలో నీ ఆసక్తి లేక నీ నిర్లక్ష్యం, ఆసక్తి అనేది నన్ను భక్షిస్తూ ఉంటే అది నన్ను దేవుని వైపు నడిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందండి? మరి ఆసక్తికి బదులు మరి వేరే లైన్లోకి కానీ వెళ్ళానంటే పరిస్థితి అంతా తారుమారైపోద్ది. కనుక ఈ సమయంలో చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాలు ధ్యానం చేద్దాం. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుతున్నారు. మహాపరిశుద్ధుడ, మహిమగల మా తండ్రి, ఈ దినాన్ని వాక్యం ద్వారా ఈ ధూళిని దుమ్ముని అచ్చల్పునైనా నన్ను మరుగు చేసి మాతో మీరే మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని వినిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు అని ఉంది. దేవునికి స్తోత్రాలు. మీ బైబిల్ అలా ఉందా? జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. దాని తర్వాత అక్కడ యూదా జనుల మీదకి, యావత్తు ఇశ్రాయేలు దేశం మీదకి రాబోయేటువంటి భయంకరమైన విపత్తును గూర్చి దేవుడు మరి వారి తర్వాత వారి సంతానాన్ని ఆ రాబోయే భయంకర పరిస్థితులన్నిటి నుండి విడిపించడానికి దేవుడు ఆయన దయ, ఆయన కనికరము, ఆయన జాలి వారిపైన దిగుతుంది. కానీ వారు మనసు మాత్రం ఆయన మాట వైపు దృష్టి పెట్టే స్థితిలో లేరు. చూడండి, సర్వసాధారణంగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు మరి ఈ లోకంలో మరి శరీరంలో ఉన్నంత వరకు బతకాలి మనము. పెళ్ళి తర్వాత పిల్లలు, ఇల్లు వాకిలి, ఇదంతా ఒక నటన. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఏ పిల్లలైనా ఇబ్బందిగా ఉన్నారనుకోండి, ఎప్పుడు ఇబ్బందిగా ఉన్న ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మరి మా నాన్న మా అమ్మ ఎప్పుడు మాతో మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటారండి. ఎందుకు చెప్పండి వాళ్ళ బాధ? ఎందుకు? మనసు బాగా పెట్టాలి, ఇక్కడ దృష్టి బాగా పెట్టండి. ఎందుకు వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూస్తారంటే వారి ఇబ్బందుల్లో ఏమైనా సహాయం చేస్తారని. ఐఎమ్ రైట్? అదే పిల్లలు సమృద్ధిగా కలిగి ఉన్నారు ఎవరో, ఆ సమృద్ధిగా కలిగి ఉన్న పిల్లలకి పొరపాటున ఏమంటే నాకులా ఉండబట్టినోడు ఎవడో తెలుగు తక్కువడు ఫోన్ చేసాడు అనుకోండి, ఏ అమ్మ ఎలా ఉన్నావంటే ముందు బాగానే చెప్తారు, బాగానే ఉన్నామని. మళ్ళా మాటికి 3 సార్లు చేసామనుకోండి, చాలా సికాకు వచ్చేద్దండి వాళ్ళకి. ఎందుకని?
ఏమన్నా నా భాష మీకు అర్థం కాలేదా? ఎందుకని చెప్పండి. వాళ్ళు కలుగున్న సమృద్ధి వాళ్ళకి అలాంటి ఒక స్థితి తీసుకొచ్చి పెడతాయి. మరోసారి చెప్పాలన్నమాట. ఏమీ లేని పిల్లలకి వారి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నప్పుడల్లా ఎప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి ప్రియులారా, అర్థం కావట్లేదు నా భాష మీకు. వారు ఎప్పుడు మాతో మాట్లాడతారా, ఎప్పుడు మా వైపు చూస్తారా అని చూస్తూ ఉంటారు. ఎందుకొరకు? వారికి ఉన్న ఇబ్బందులు వీరికి చెప్పడానికి, ఇబ్బందుల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి పొందటానికి. ఏ ఇబ్బంది లేకుండా సమృద్ధిగా ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు కానీ 1కి 10 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళకున్న ఇసుపు ఎంత అంతా కాదు. ఇదే పరిస్థితి ఇశ్రాయేల్ ప్రజల పక్షాన ఉంది. మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. చాలా జాగ్రత్తగా రండి ప్రియులారా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు సర్వ సమృద్ధిని ఈ ప్రపంచంలో ఎవరికీ లేని ఒక అత్యున్నతమైన స్థానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రపంచంలో ఎక్కడ దొరకని అపరంజి బంగారం అనేటువంటిది ప్రపంచంలో చాలా విలువైంది. ఆ బంగారము ఇశ్రాయేల్ యూదులు నివసించేటువంటి దేశములో ఎంతో సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రాలు. మరి వారికి ఉన్నటువంటి పశువులు ఒక రోజుకి 100,000 లీటర్లు పాలిస్తూ ఉన్నాయి. చాలా జాతికినాలు మీరు. దేవునికి స్తోత్రాలు. గమనించండి నా ప్రియులారు. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చిన వారు అనేక మంది సహోదరులు నాకు ఏం చెప్పారంటే, ఇజ్రాయెల్ దేశంలో హోటల్కి టీ తాగటానికి వెళితే మరి టీ పొడి ఇండియాలోనే పండుద్ది, ఎక్కడ లేదు ప్రస్తుతానికి. మన దేశం నుండి అక్కడికి వెళ్ళాలి. అక్కడ టీ $1 అమెరికన్ డాలర్ ఖరీదు. చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, అక్కడికి వెళ్ళి వచ్చిన వారు, అయ్యా టీ పొడి మాత్రమే పరిమితం అక్కడ. ఎవడైనా టీ తాగటానికి $1 పెట్టి టోకును కొనుక్కుంటే టీ పొడి మాత్రమే కొద్దిగా ఇస్తారు. ప్రతి టేబుల్ మీద చాలా పెద్ద మరి ప్లాస్కులు, వేడి పాలుతో ఉన్న ప్లాస్కులు ఉంటాయి. నువ్వు కూర్చుని ప్లాస్కు పాలు తాగేసినా నిన్ను అడిగోడు ఉండడు. నేనే చెప్తూ లేదు. చెప్పండి ప్రియులారా. హలో, బాగా మనసు పెట్టాలి. ఎందువల్ల చెప్పండి? పాలు తేనె ప్రవాహము వలె ప్రవహించు దేశం అది. అలాంటి ఒక ప్రవాహము గల స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి ఆ స్థితి వారిని ఏం చేసిందంటే, మరి దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన రీతిగా ఇక్కడ మీరు మనసు బాగా పెట్టాలి. ఎందుకంటే నా పరిస్థితిని బట్టి దేవుడు ఇక్కడ నిలవబెట్టి మీతో మాట్లాడుతున్నప్పుడు మరి ఈ దినాన్ని చాలామందికి అసలు దైవజనుల మాటల మీద ఏమాత్రం ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోవడం కారణం ఇప్పుడు ఇందా చెప్పాను కదండి, సమృద్ధి గల పిల్లలకు తల్లిదండ్రులు 1కి 10 సార్లు. చాలామంది తల్లిదండ్రులు మంచి భలే ఉంటారండి, ఏం పట్టించుకోరు. దేవుని స్తోత్రం. వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకని వాళ్ళకి ఏ గొడవ ఉండదండి. మాట్లాడే చాలా జాతకాలు మీరు ఇక్కడ మనసు బాగా పెట్టండి నా ప్రియులారా. దయించి మునుకోలకు ఎవ్వరూ ఎదురు వెళ్ళవద్దు. ఎదురు వెళ్ళే పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. అర్థమైంది మీకు? కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఇక్కడ ఏముందంటే, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు, అక్కడ ఏముందంటే యెహోవాకు మొర్ర పెట్టుమని లేదు. అక్కడ
లేఖనం తీయండి అందరూ కూడా. అక్కడేమి లేదు. బైబిల్లో చాలా చోట్ల నీ శ్రమకాలం ముందు మొరపెట్టుము, నీ కష్టకాలం ముందు మొరపెట్టుము, నేను నీకు విడుదలిస్తాను, జవాబిస్తాను. ఏమండి, మరి నువ్వు గ్రహింప సఖ్యము కానీ ఎన్నో మర్మాలు నీకు బోధిస్తాను. ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అలా లేదు. మనసా మీకు అర్థమవుతుందా? ఎక్కడ ఈ విలాప వాక్యము 2:18 ఏముంది చెప్పండి? జనులు యెహోవాకు హృదయపూర్వకముగా మొర్ర పెట్టుదురు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. ఇక్కడ మొర్ర పెట్టుము అని లేదు, అక్కడ మొర్ర పెట్టుదురు. ఎప్పుడు? ఎవరు? ఎలాంటి వారు? చూడండి ఒక మాట చాలా జాగ్రత్తగా. చాలామంది ప్రార్థన చేయండి, దేవుడు ఇలాగ ఊరికి వెనకాల నుండి మారు మనసు పొందండి. ఏమంటే ఇదేమన్నా కూరేటి వంటానికి కాదు. ఇక్కడ మీరు మనసు బాగా పెట్టాలి. నిజంగా ఈ రాత్రి నాకు ఉపదేశం కావాలి, దేవుని కృప కావాలి. ఇందా చెప్పాను కదా, లోటు గల పిల్లలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఏమల్లా మాట్లాడరే? ఏం చేస్తారు చెప్పండి? రేహల్ మీ అమ్మ భూమి అమ్మేస్తున్నాడు మీ అమ్మ నాన్నని. చాలా జాగ్రత్తగానండి, బాగా గమనించాలి. వింటున్నారా? ఎరా సమయాలు బాపుర పెట్టండి. నిజంగా ఎవరికైనా బేరం పెట్టి లాస్ట్ దశకు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మీ ఇద్దరు కలిపి మీ అత్తగారికి మీ మాంగ చెప్పరా, 1కి 10 చాలు ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పరా, మా పెద్ద అమ్మాయి పెళ్ళికి వచ్చింది, 2వది కూడా రెడీగా ఉంది. చాలా జాగ్రత్తగానండి ప్రియులారు. ఇక్కడ మనసు బాగా పెట్టాలి. అదే ఏ 100 ఎకరాల కొంప తీసాడుకు ఉందనుకోండి, ఇంకా వాళ్ళ అత్తగారు మామగారు పొరపాటుని ఫోన్ చేసినా ఏమంటారో చెప్పండి? వీళ్ళకేం పని లేదు, వాళ్ళిద్దరికి ఏమీ. ఏంటది చెప్పండి ప్రియులారా? ఇక్కడ ఒకటి వినాలి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్ర పెట్టుదురు. నువ్వు మొర్ర పెట్టు అని చెప్తులేదు, ఇక్కడ పెట్టుదురు అని ఉంది. ఎవరు ఎప్పుడు ఇలాగ మొర్ర పెట్టగలరు? మీ ముందు 2 లేఖనాలు పెట్టి నేను ముందుకు వెళతాను. ఒకటి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుండి 14 దాకా చదవండి. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. అయ్యా నేను చదువుతాను, ఆలకించండి. ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఎస్, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? చాలా జాగ్రత్తగా దేవుని నామ స్తోత్రాలు. ఇప్పుడు ఈ మాట మీకు అర్థం అవటానికి ఇర్మియా ప్రవచనము
17వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నీవు నన్ను స్వస్థపరిచిన ఎడల, అలా లేదా? రెఫరెన్స్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? యెహోవా నీవు నన్ను స్వస్థపరిచిన ఎడల నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించిన ఎడల నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడువు. దేవుని స్తోత్రాలు. చూడండి, ఇక్కడ మీరు వినాలి. మనము ఇర్మియా ప్రవచనము 2:18లో ఏం చూస్తున్నాం? జనులు యెహోవాకు హృదయపూర్వకముగా మొరపెట్టుదురు. వింటున్నారా? ఎవరు అలా పెడతారు చెప్పండి? నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను. మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక శరీర సంబంధమైన అవసరంతో మనిషి ఎప్పుడు నిండిపోయి ఉంటాడండి. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా వాటి కొరకు ఏం చేస్తుంటారు చెప్పండి? చెప్పండి. అలా వాటి కొరకు ఏం చేస్తారు? మీకు అర్థం కాలేదు. మనసు బాగా పెట్టాలి. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా భౌతికమైనటువంటి అవసరాలతో మనిషి ప్రస్తుతం నిండి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి మరి వాటి విషయాలతో మనం దేవుడి దగ్గరికి వస్తాం. రోగబాధో, ఇబ్బందో, ఇరుకో, ఏదో ఒకటి అలా రావటం నేను తప్పని చెప్తలేదు. మొత్తానికి అలాగ జీవము గల దేవుని దగ్గర రావటము దేవుని చిత్తం. కానీ ఒక విషయం నువ్వు మర్చిపోక ఇక్కడ. అదేంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా సమృద్ధి కలిగిన పిల్లలు, లేని పిల్లలు గురించి మీకు చెప్పాను నేను. విన్నారా? మరి మనకి లోకపరంగా ఆరోగ్యము, భౌతికంగా డబ్బు, హోదా, ఏమంటే చెప్పరే, మనసు బాగా పెట్టాలి. దేవుని స్తోత్రాలు. అన్ని రకాల సౌకర్యాలు, ఇలాంటివన్నీ మనం భౌతికంగా కలిగి ఉన్నప్పుడు, మరి అవి లేనప్పుడైతే ఏం చేసాము? హృదయపూర్వకంగా మొరపెట్టాం. ఎందుకని చెప్పండి? ఇర్మియా ప్రవచనం 17లో మనం ఏం చూస్తున్నాం? చెప్పండి అయ్యా, మీరు అలా చూస్తే అర్థం కావట్లేదా? నీవు నన్ను రక్షించిన ఎడల నేను రక్షించబడతాను, నీవు నన్ను స్వస్థత పరిచిన ఎడల, గమనించాలి ఇక్కడ మీరు, నాలో అలాంటి గట్టి నమ్మకం నాకుందనుకోండి. చెప్పండి. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఏముంది అక్కడ? ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. నిజంగా జీవకిరీటం కొరకు ఎదురు చూసే వ్యక్తి ఎవరైనా ఉంటే అతడు దేవుడు అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉంటాడు. పరిస్థితులను బట్టి మనిషి మారడం. మాట్లాడరేవండి. పరిస్థితులను బట్టి ఏం చేయడు? చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ నేను. దేవుని స్తోత్రాలు. బాగా గమనించండి నా ప్రియులారు. ఇక్కడ నేను పరిస్థితులను బట్టి మాత్రం మనిషి మారడం. కనుక ఇక్కడ ఒక విషయం మీరు వినాలి.
దేవుడు నా మొర వింటాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఆయనే నన్ను స్వస్థపరచువాడు, ఆయనే నా రక్షణకు ఆధారభూతుడు. ఆయనను బట్టియే నేను జీవిస్తున్నాను. అంటే సమస్తము, మీరు ఇక్కడ ఒక మాట గమనించండి. మీరు అనొచ్చు, మేము ప్రభులో లేమా, లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చుంటారు, ఎంత బాధ ఎందుకు పడతారు చెప్పండి అంట. పాపం వల్ల ఉన్నారో లేదో నేను మిమ్మల్ని విమర్శించడానికి, తీర్పు తీర్చడానికి నా పని కాదు. కానీ ఒక సత్యం మాత్రం మీరు గమనించాలి. రాత్రి దేవుడు ఎవరు? అక్కడ రోమీలకు రాసిన పత్రికలో మనం ఏం చూస్తున్నాం? దేవుడు నా మొర వింటాడు అనే విశ్వాసము ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఆ వ్యక్తి తప్పకుండా మొర పెడతాడు. ఒకవేళ వింటాడో విండో, ఏమండి, నీకులాగా నాకులాగా మనిషి కాదు. ఇందా చెప్పాను కదా, మనం మారినట్లు దేవుడు మారాడు. నిన్న నేడు నిరంతరము నా దేవుడు, మన దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఏమీ మారడు. మనమే మారుతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా నా దేవుడు నమస్తోత్రం. మనం ఏం చేస్తాం చెప్పండి? మనమే మారుతూ ఉంటాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, అర్థమవుతున్న భాష మీకు? విలాపవాక్యములో 2:18 ఏమి రాయబడింది? జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్ర పెట్టుదురు. చాలా జాగ్రత్తగా. ఎప్పుడు? మీకు ఇందాక ఒక మాట చెప్పాను నేను. మనిషి స్వభావం ఎప్పుడు కూడా ఎలాంటిదండి? కష్టం ఉంటే ఒకలా ఉంటాం, సమృద్ధి ఉంటే ఒకలా మారిపోతాం. చెప్పలేవండి. చాలా జాగ్రత్తగా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఈ 18వ వచనంలో రాయబడ్డ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. అతడు అన్ని విషయాల్లో దేవుడి పైన ఆనుకుంటున్నాడు. మీకు ఇక్కడ ఏమో దేవుడు ఏం చేస్తాడో, నిజంగా మనకు సహాయం చేస్తాడంటారా? వెనకాల ఎవరో ఒకరు సహాయం చేస్తారా అంటే 4 అడుగులు ముందుకేస్తాడు. ఈలోగా లోకం ఎదురయ్యి దేవుడు నీకు ఏమి చేయడు అబ్బాయి అంటే ఆగిపోవటం కదా. లోపల మనకి ఏమవుద్ది చెప్పండి? ఏం జరగాలో జరుగుద్ది. అలాంటి వారికి ప్రభు దేవుడు కానేడాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమవుతున్న భాష అండి? జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు అని ఉంది. అదే నా పాయింట్. ఎప్పుడు నీవు హృదయపూర్వకంగా దేవుడికి మొరపెడతావు? నా ప్రార్థన దేవుడు వింటాడు, లేక నా మొర దేవుడు వింటాడు. వింటున్నారా? చాలా జాతకనాల దేవుడు నామస్తోత్రాలు. నా మొర నా ప్రభు వింటాడు. హల్లెలూయా. మనసు బాగా పెట్టండి నా ప్రియులారా. నా మొర దేవుడు వింటాడు. అలాంటి ఒక దృఢ విశ్వాసం ఒక వ్యక్తిలో పనిచేస్తుంది అనుకోండి. ఆ వ్యక్తి హృదయము, చూడండి మీకు మాట చెప్తాను, నోరుతో ప్రార్థన చేస్తాము, హృదయంతో కూడా ప్రార్థన చేస్తాం. మీకు తెలుసా సంగతి? అది నోరుతో మనం అడిగేది హల్లెలూయా ఏది సరైనది కాదు. కానీ నేను హృదయాంతరంగములో నుండి ప్రార్థన రావాలంటే
ముందు దేవుడు ఎవరో నువ్వు ఎరుగుండాలి. అర్థమవుతుంది మీకండి? ఇలా ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఈ ఎలాపం వాక్యం రాసిన వాడు కూడా ఆయనే. నీవు నన్ను స్వస్థపరిచిన ఎడల నేనేమవుతాను? తప్పకుండా స్వస్థపరచబడతాను. నీవు నన్ను రక్షించిన ఎడల అంటే ఇర్మియాకు ఉన్నటువంటి దృఢ విశ్వాసం ఏంటి చెప్పండి? దేవుడు రక్షించేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు విడిపించేవాడు. దేవుని స్తోత్రాలు. అలాంటి ఒక దృఢమైన నమ్మకం నీ అంతరంగంలో ఉన్నప్పుడు ఆ అంతరంగం ఏం చేస్తుంది? నీ పరిస్థితులు నీ చుట్టూ ఆందోళన కలిగించేవుగా, భయాన్ని పుట్టించేవుగా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు మరి ఎంత తారుమారు అవుతున్నప్పటికీ దేవుని స్తోత్రాలు. దేవుడు నన్ను రక్షించేవాడు, నన్ను విడిపించేవాడు, నన్ను స్వస్థపరిచేవాడు అనే ఒక దృఢ విశ్వాసము నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉంటే ఏమవుతుంది చెప్పండి? చెప్పండి. నువ్వు మొరపెడతాం కాదు, అలాంటి దృఢ విశ్వాసం కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుడు హృదయ పరిశోధకుడు. దేవుని స్తోత్రం. దేవుడు నా ప్రియులారా హృదయ పరిశోధకుడు గనుక బాగా గమనించాలి. మనం ప్రార్థన చేయటం అంటే ఎలా ఉండకూడదు. ఒకసారి మీరు హోషేయ ప్రవచనం 7 అధ్యాయం 14 వచ్చింది. దీని త్వరగా హోషేయ 7:14. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడుదు. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. ఇక్కడ కూడా హోషేయ ద్వారా దేవుడు ఇశ్రాయేల్ యోధా ప్రజలతో ఏం చెప్తున్నాడు చెప్పండి? వారు ఎలాగ ప్రార్థన చేస్తారో ఆయన చెప్తున్నాడు అక్కడ. ఏమండి, మీకు ఓ మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం ఉందో చూసారా? అది చాలా గొప్పది. ఆ రక్షణ అనేటువంటి గొప్ప ఆస్తితో ఈ ప్రపంచంలో ఏ ఆస్తి సాటి కాదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మనసు బాగా పెట్టండి నా ప్రియులారా. ఆ ఆస్తి నువ్వు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలు. హల్లెలూయా. కొద్దిగా మీరు నాకు ఇక్కడ ఒకటి మాత్రం బాగా తెలుసండి. ప్రతి ఒక్కరిలో ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి. తర్వాత మన సహవాసం, సాంగత్యం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. ఎందుకంటే ఏ కారణాల చేతైనా చచ్చేమనుకోండి, ఎక్కడికి వెళ్తావో ఆలోచించు. మనసు బాగా పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఇష్టము వాళ్ళుగా చూడండి. మనకి పిల్లలుగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల క్రమంలో పెరుగుతాం. అలా పెరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఏమనుకుంటారంటే ఇంకెంతకాలం మనం పెరుగుతూ ఉండాలి వీళ్ళ క్రమంలోనూ అని ఎదిరించే వయసు వచ్చేటప్పటికి ఎదిరిత్వం ప్రారంభిస్తూ ఉంటారు. ఏమయ్యా, ఏమ్మా, దానివల్ల నీకు లాభం ఏంటి? అలాంటి దుస్థితి ఇక్కడ ఎవరిలో ఉన్నా ఒకసారి మీరు ఆ భయంకర పరిస్థితి నుంచి బయటికి రావాలి. లేకపోతే నువ్వు పాటలు పాడినా, వాయిద్యాలు వాయించినా, నాకులా ప్రసంగాలు చేసినా, ప్రార్థనలు చేసినా, దేవుడికి ఏదైనా నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఇచ్చి ఏమెత్తున్నావు అండి? ఒక వంతు ఎత్తాం, 100 రెట్లు పొందుతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు
బాగా మనసు పెట్టాలి మీరు. దేవుని స్తోత్రాలు. ఇలాంటివన్నీ చేసినా మరి ఆ క్రమశిక్షణతో కూడిన బ్రతుకుగా నీకు లేకపోతే తప్పకుండా నరకానికి వెళ్తాం. కనుక ఏం కోరవద్దు, దయించి స్వేచ్ఛ, స్వతంత్రం, ద ఇండిపెండెంట్ లైఫ్. ఏమొద్దు మనకి? ఇండిపెండెన్స్, స్వేచ్ఛ అనేది ఎంత మాత్రం కుదరదు. దేవుని సంరక్షణలో, ఆయన భయములో, ఆయన భక్తిలో నిజంగా రోజు రోజుకి నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత ధన్యుడువో ధన్యురాలువో నీకు తెలుసా? చెప్పండి. ఉంటాం ఎప్పుడు దాకానే? ఎప్పుడు దాకా ఉంటారు చెప్పండి? కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటారు మీరు. చాలా జాగ్రత్తగా దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. అత్తమాలు మరి తల్లిదండ్రులు మనకి ఏం చెప్పరు? మన దైవజనులు యాకోబు గారు ఈ లోకయాత్ర ముగించేటప్పుడు ముందు వాళ్ళ అబ్బాయిని పిలిచి చాలా ఇంకొక 5-6 నెలలకి ఈ లోకయాత్ర ముగిస్తాననగా ఆయన ఎప్పుడు బాబు నన్ను క్షమించు 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 అని అడుగుతూనే ఉన్నారట. ఆయన లాస్ట్ డే ఆ సమాధి కార్యక్రమంలో ఆ విషయం నా బిడ్డ చాలా ఏడుస్తూ చెప్పాడు. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా. ఎందుకు అలాగంటే ఆ అబ్బాయి నాకు చిన్నప్పుడు ఇంతప్పుడు కానీ తెలుసు. మరి చిన్నతనంలో ఆయన పరిస్థితి, ఆ కోతిని కొట్టువాడు, కుక్కను కొట్టువాడు, ఒకసారి కొడితే కోతి వచ్చి కరిచేసింది. ఆయన స్నేహితుని గడితే అవతలోడు చచ్చిపోయి ఈయన బతికాడు. దేవుడి కృప చేత అవతలోడు మందులో ఆడు చచ్చిపోయాడు కానీ ఈయన బతికాడు. కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. చాలా జాగ్రత్తగా. మరి అతన్ని క్రమశిక్షణలో పెట్టడానికి మరి నాకు తెలుసు ఆయన ఎన్నో మార్లు చాలా కఠినంగా కొట్టేవారండి. ఆయన కేరళలో మేము ఉన్నప్పుడు చూసేవాడిని. కఠినంగా ఆయన చాలా చేసేవారు. కానీ ఆయన లోకయాత్ర ముగించే ముందు మరి ఆ కుమారుని ఆయన పదే నన్ను క్షమించిపోమని చెప్పేసి వింటున్నారు మీరు? చాలా జాగ్రత్తగా. కావాలని చేసిన పని కాదు. కనుక మరి మనలో అలాంటి స్థితి ఏమైనా ఉందా? దయించి నేను చెప్తున్నాను, ప్రభు శిక్షలో, ఆయన బోధలో, ఆయన క్రమశిక్షణలో మనం పెరుగుతూ ఉంటే ప్రియులారా, నువ్వు ఎంతైనా ధన్యుడవు ధన్యురాలు. ఎందుకంటే ప్రభు దగ్గర రక్షణ అనే గొప్ప ఐశ్వర్యం ఉంది. ఏముందండి? ఈ లోకములు అది ఎక్కడా లేదు. దేవుని స్తోత్రం. నీకున్న కోట్లాది రూపాయలతో కొన్న దొరికేది కాదు ఇది. రక్షణ అనే గొప్ప ఐశ్వర్యం ఉంది. నువ్వు రక్షణను స్వాస్థ్యము పొందిన వ్యక్తివైతే నీ హృదయము పరలోక విశ్రాంతితో ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. చాలామందికి పాపం ఈ లోకపరంగా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ విశ్రాంతి లేదు. ఏదో వారికి రాత్రులు పగలు కూడా నిద్ర పట్టకుండా ఏదో ఒక పరిస్థితి వారిని ఎప్పుడు బాధిస్తూనే ఉంది. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహించు రక్షణను కలుగున్నట్లయితే హల్లెలూయా, పరలోక సమాధానం నిన్ను ఏల్తది. మాట్లాడరేవండి? హలో చెప్పండి. ఖచ్చితంగా ఆయన సమాధానం వెళ్తుంది. ఇందాక నేను స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత నా తల అంతా మా అబ్బాయి రుద్దవలసి వచ్చిందండి, నా ఒళ్ళును. అంటే నా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. కానీ దేవుడు ఇక్కడ ఈ రాత్రి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన వాక్కునిస్తున్నాడు మనకి.
కనుక దాన్ని రానివ్వండి. నువ్వు ముందు రక్షణనే మహదైశ్వర్యం నువ్వు కలిగి ఉంటే ఏమో చెప్పు, పరలోక విశ్రాంతి. అది ఎలాంటిది? అది కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:15 వచ్చిన చదవండి ఒకసారి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము, క్రీస్తు అనుగ్రహించు సమాధానముతో మీ మీ హృదయములలో ఏలుచుండనీయుడు. ఏమండి వింటున్నారా? చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ మనసు బాగా పెట్టాలి. ఇక్కడ మీరు రక్షించబడిన దేవుని ప్రజలకున్నటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే, క్రీస్తు అనుగ్రహించు పరలోక సమాధానముతో వారు హృదయం ఎప్పుడు ఏల్తా ఉంటుంది. అర్థమైంది మీకు? చూడండి, విశ్రాంతి లేని మనుషుల దగ్గరికి వెళ్ళండి. లాలి ఇలాగా, వీళ్ళు అలాగా, లా గొడవ, ఈ గొడవ, లా చెత్త, ఈ చెత్త. ఒకటి కాదండి, బోల్డ్ నెత్తి మోపుతారు. దేవుని స్తోత్రం. అదే నువ్వు క్రీస్తు సమాధానముతో ఏలుపడుతున్న వారి దగ్గరికి వెళ్ళు, చెప్పండి. వాళ్ళు బలహీనంగా ఉన్నా, చచ్చేలా ఉన్నా, వాళ్ళని చూసేటప్పటికి నువ్వు ఎగిరికి వంతులేస్తావు ఖచ్చితంగా. ఎందుకని చెప్పండి, మాట్లాడరేవండి. శరీరము బలహీనతో నిండిపోతే, మా చిన్నప్పుడు తోలుబొమ్మలాటలు ఉండేది. తోలుబొమ్మలాట, ఓ మనిషి తెర వెనకాల బొమ్మలు ఆడేస్తా ఉండేవాడు. అలాగే ఈ రోజుని ప్రియులారా, మనిషిని రోగాలు, బాధలు, కష్టాలు, దుఃఖము, అశాంతి, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అశాంతి. దీనితో మనుషుడు మరి ఆ తోలుబొమ్మలు ఆడించిన వ్యక్తి వలె దుష్టుడి చేత ఆడింపబడతా ఉన్నాడు. అందుకే ప్రతి వ్యక్తి ముఖములో నిరీక్షణ లేదు. ఆందోళన, వేదన, బాధ, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి భయంకరమైన పరిస్థితులే వారిని ఎదుర్కొంటూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద జయము పొందాలంటే ముందు రక్షణనే మహదైశ్వర్యం కలిగి ఉండు. అలాంటి వారి హృదయం ఏం చేయబడుద్ది? క్రీస్తు అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు ఆ పరలోక సమాధానముతో ఆ వ్యక్తి హృదయం ఏలబడతా ఉంటుంది. ఏ వ్యక్తి హృదయము అలా ఏలబడతా ఉందో ప్రియులారా, ఈ లోక పరిస్థితులను బట్టి వారు ఏమీ చూడండి. భూమి మీద అత్తపత్తి ఆకోటి ఉందండి, చిన్న చిత్తాకులో ఉండదు రొట్టలాగా. మానవ స్వరస అలా తగిలేటప్పటికల్లా మురిసిపోద్ది. ఈ లోకంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు ఇవన్నీ నేను ఆవరించినప్పుడు నీ పరిస్థితి అలా మురిసిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఒకటి, వాటన్నిటి నుండి విడిపించేవాడు యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం. నువ్వు విడుదల పొందిన తర్వాత మరలా నిన్ను ఆ స్థితికి దేవుడు బానిసగా చేయడది. నువ్వు కావాలని వెళ్ళిపోతే చెప్పలేం, కానీ చెప్పండి చెప్పండి ప్రియులారా, నువ్వు కావాలని వెనకపోతే ఎవరేం చేయలేరు. కాబట్టి రక్షించబడిన వ్యక్తి లోక పరిస్థితుల చేత మురిసిపోయేవాడు కాడు. లోక శ్రమలు, నిందలు, బాధలు, అవమానములు, అనేకమైనటువంటి తొందరలు ఆ వ్యక్తిని రోజు రోజుకి ప్రభు దగ్గరికి తీసుకువెళ్తాయి. అంతే తప్ప భయముతోనూ, ఆందోళనతోనూ, నిరీక్షణ లేని వాడుగా గలిబిలి చెంది కంగారు పడిపోయి గంతులేడండి ఆ వ్యక్తి. ఏంటి కారణం చెప్పండి? ఏంటి కారణం? ఏంటి కారణం? ప్రభులో ఉన్న సమాధానము
పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ హృదయము దానితో ఏలబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే ఒకటి, అలా ఏలబడాలంటే మరి హెచ్చింపుతనం ఎక్కడ పనికి రాదు నా ప్రియులారా. దేవుని స్తోత్రం. హెచ్చింపుతనం గల వారి దగ్గర మాత్రం అది ఉండదు. అర్థమైందా? హెచ్చింపులు దగ్గర అది లేదండి. ఎవడైతే ప్రభు వలె రోజు చూడండి, ఒక మాట, మన శరీర స్వభావం దేవుని కృప నుండి దూరం చేయడానికి ఎప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అర్థమైందా? దానిని మనం ఆధారం చేసుకోకూడదు. మరి దేన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి? చెప్పండి. చూడండి మాట, మనిషి ఇలా నడుస్తాడా, ఇలా నడుస్తాడా? అలా ముందు ఎందుకని ఒక మాట వినాలి. మీరు వినండి. నేను ఇలా నడవాలి, నా కళ్ళు దేవుడు వెనకాల పెట్టాడు అనుకోండి, ఫేస్ అంతా ఇలా ఉంది, ముఖమంతా ఉంది, 2 కళ్ళు వెనకాల ఉన్నాయి. మాట్లాడరే? అర్థమవుతుంది మీకు? చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హల్లెలూయా. అప్పుడు నేనేం చేయలేను? చెప్పండి, వినాలి. దేవుడు నన్ను పుట్టించేటప్పుడు ఇలా నడవటానికే పుట్టించాడు, కానీ దృష్టి వెనకాల ఉంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వింటున్నారు మీరు? అది చాలా ప్రమాదకరమైంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే, మనిషి ముందుకు నడవాలి కాబట్టి, హల్లెలూయా, చూపు కావలసిన కళ్ళు కూడా ముందుకు పెట్టాడు. అలాగే నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు మరలా అశాంతికో లేకపోతే ఆందోళనో ఏదో ఒక గలిబిలి గందరగోళానికి లోనైపోకుండా, దేవునికి స్తోత్రాలు, ఎప్పుడు నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండటానికి దేవుడు మనకి ఆయన ఆత్మ ద్వారా ఆ క్రీస్తు సమాధానం మనకిచ్చాడు. అది ఏ హృదయాన్ని ఏలతా ఉందో ప్రియులారా, మరి ఆ హృదయము ఎప్పుడు విశ్రాంతిగా ఉంటుంది. వారు విశ్రాంతిగా ఉంటారు, ఇతరులకు ఏం చేస్తారు? మరి ఇందా చెప్పినట్లుగా లోకపరమైనది ఏమైనా నీలో ఎక్కువైపోతే ఈ ప్రభు ఇచ్చే విశ్రాంతి ఇష్టం ఉండదండి అక్కడ. మీకు అర్థం కాలేదా? ఇందా చెప్పాను కదా మీకు సరైన పాఠం. ఏమన్నా అర్థమైందా? మనసు బాగా పెట్టాలి. ఇక్కడ ఒక పిల్లలు వారికి ఏమైనా ఇబ్బంది ఇరుకు ఉంటే ఏం చేస్తుంటారు? మా నాన్న ఎప్పుడు వస్తాడా, మా అమ్మ ఎప్పుడు వస్తుందా, ఏం పట్టుకొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అన్నీ సమృద్ధి కలిగి ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తేనే బాధ మనకి. ఏమలా అలా చూస్తారా? ఎందుకని? పొరపాటున అర్ధరాజు గారు ఫోన్ చేసినప్పుడు వీళ్ళకేం పని లేదు. ఇంకా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను నా మాట ముగిస్తున్నాను. ఎవరైతే దేవుడు తప్పగా నన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, ఆయన ఒక్కడే నన్ను పరలోకంలో చేర్చగలడు, ఆయన ద్వారానే, ఆయన నామములోనే నాకు పరిపూర్ణ రక్షణ, విడుదల, నా అవసరతలన్నీ ప్రభువే తీర్చగలడు, తీరుస్తాడు అనే గట్టి నమ్మకం నువ్వు కలుగుంటే, నువ్వు హృదయపూర్వకముగా నీ హృదయము దేవుని వైపు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు నీ హృదయము దేవునికే మొరపెడతా ఉంటుంది. ఎందువల్ల? నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉన్నది నిన్ను దేవుని దగ్గర తీసుకెళ్తాను.
దేవుని స్తోత్రాలు. ఆ స్థితి కానీ మీరు లేకపోతే, యోధా జనులారా, మీ పసిపిల్లలు వీధి మొగలలో మార్చెల్లి సొమ్మచెల్లి పడిన వారి వలె ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనసు బాగా పెట్టండి ఈ రాత్రి. మరి మార్చెల్లి ఆత్మీయంగా సొమ్మచెల్లిన స్థితిలోకి ఎవరు వెళ్ళవద్దు. దేవుని స్తోత్రాలు. ఎప్పుడు మెలకువ 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 లేని దుస్థితి మరి మనకి రాకూడదు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుంది మీకండి? చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టాలి నా ప్రియులారా. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. ఎవరు? నా ప్రభువు నన్ను రక్షించేవాడు, ఆయన నన్ను స్వస్థపరిచేవాడు, ఆయన నన్ను విడిపించేవాడు. అన్ని విషయాల్లో నాకు సంపూర్ణమైన సహాయం ఆయనే. అలాంటి ఒక ధైర్యం ఒక వ్యక్తిలో ఉందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి ప్రియులారా? ఆ వ్యక్తికి ఉన్న ధైర్యాన్ని బట్టి ముందుకు పోతూ ఉంటాడు. చెప్పండి, మీరు గమనించాలి. దేవుడు నామ స్తోత్రం. నేను లక్షవారం రాత్రి రాడిపాల్లో అరగంట సేపు మాట్లాడాను అనుకుంటున్నాను. అది కూడా డౌటే. చాలా జాగ్రత్తగా నా దేవుడు నామ స్తోత్రాలు. మరి నిన్న నేను తమ్మవారం వస్తానని తమ్మవారంలో కూడా ఊహించలేదు. ఎందుకంటే మొన్న పరిస్థితి అలాంటిది. దేవుని స్తోత్రాలు. కానీ ఒక మాట మీరు వినాలి, చాలా జాగ్రత్తగానండి. నాకు కొంత నడిపింపు జరుగుతుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి మీరు వినాలి, గమనించాలండి. ఇక్కడ అయ్యా నువ్వు ప్రసంగం చేయొద్దు, నోరు మూసేయరా అని దేవుడు చెప్తే మూతాను తప్ప వింటున్నారా? మరి దేవుని మీద నాకున్న నమ్మకం నన్ను ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. ఒకవేళ అపనమ్మకమో సకనమ్మకమో ఏమండి ఉందనుకోండి, ఏమో చెప్పండి. నేను రాత్రి తమ్మవారిలో ఒక మాట చెప్పాను, మీతో కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. రక్షించబడిన తర్వాత ప్రియులారా, దేవుని బిడ్డలు 100% దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి. చాలామంది చేసేది ఏంటంటే 10% దేవునికి ఇస్తున్నారు. మీకు అర్థం అవ్వట్లేదా? అంటే ఏంటది? 10%. నేను డబ్బుల గురించి చెప్తలేదు. నన్ను నేను 10% దేవుడికి అప్పగించుకున్నాను అనుకోండి, 90% ఏమో చెప్పండి. అప్పుడు అపవాది వచ్చి స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు నా భక్తి ఎలా ఉంటుంది? ఇవాళ భూమి మీద ప్రార్థన చేసే వాళ్ళు అందరూ ఎలాగ ఉన్నారండి? చాలా జాగ్రత్తగా మీరు అర్థమైంది మీకు? 10% నిన్ను నాశనం చేసేవాడికి నువ్వు అప్పగించుకున్నావు. రక్షించే వ్యక్తికి నువ్వేమి ఎంత ఇచ్చావు చెప్పండి? 10. ఆ 10%తో నిన్ను రక్షించాలని దేవుడు ఆశించిన హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది చెప్తూ ఉంటారు, నాకు దేవుడు ఏం మేలు చేశాడు. దేవుడు ఏం మేలు చేయటం కాదయ్యా అమ్మ, నువ్వు ఎంత శాతం దేవుడికి అప్పగించు. నిన్ను రక్షించేవాడికి ఎంత అప్పగించుకున్నావు? 10%. ఉన్న 90% చెప్పండి. దొంగతనము, హత్య, నాశనం చేటుకొచ్చాను. మరి దేనికి రాడు? నాశన పుత్రుడికి 90% అప్పగించుకున్నావు. అప్పుడు ఏమో చెప్పండి. మనుషులు అలా మీరు
చెప్పండి, 10% ఎక్కువ, 90% ఎక్కువ? నో, అది కుదరదు. 100% ఒక వ్యక్తి దేవుని చేతిలోకి పెడితే ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అదే కాకపోతే ఈ మధ్యన మరి వింటున్నారా, నన్ను మర్చిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నమస్తే బాగా మనసు పెట్టండి నా ప్రియులారా, మనసు బాగా పెట్టాలి ఇక్కడ మీరు. హల్లెలూయా. లేఖనం చెప్తున్నది, పోయిన వారం వచ్చిందనుకుంటా, నువ్వెంతైనా నమ్మదగినవాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని గ్రహింపు నేను కలుగుంటే ప్రతి అవసరం కొరకు ఆయన వైపే చూస్తాను. అర్థమైందా? ఎందుకంటే దేవుడు రక్షించేవాడు, విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, ఆదరించేవాడు. అన్ని రకాల విడుదలలు క్రీస్తు ద్వారా దేవునిలోనే ఉన్నవి. హల్లెలూయా. ఏమండి, ఆ గ్రహింపు కలిగిన అలాంటి శ్వాసము నీ అంతరంగంలో కలుగుంటే ఆ అంతరంగం ఎప్పుడు ఏం చేద్ది? యెహోవాకు మొర్ర పెడుతూ ఉంటుంది. ఎవరో వెనకాలండి ప్రార్థన చేయండి, నిద్రపోకండి, ఈ పాట పాడక్కర్లేదు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు నా ప్రియులారా. అదవుతుంది మీకు. అలాంటి పాట పాడక్కర్లేదని. ఎందువల్ల? వాళ్ళు హృదయంలో ఏమి కలిగి ఉన్నారు అదే వారు చేస్తారు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టెదరు. దేవుని ప్రజలు దేవునికి హృదయపూర్వకముగా మొర్రపెట్టే మనస్సు, హృదయం నువ్వు కలిగి ఉంటే, సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ ఆత్మీయ ప్రయాణములో వాటమి అనేది నువ్వెప్పుడూ చూడవు. ఓడిపోతానన్న భయం కూడా నీకుండదు. ఎందువల్ల? అక్కడ వాటమి లేదు కాబట్టి. అక్కడ వాటమి లేదు కాబట్టి కనుక మరి ప్రభు ఇచ్చిన మాటలు నేను మీకు ఇచ్చాను. మనసులోకి బాగా రానివ్వండి. దేవుని స్తోత్రాలు. దేవుడు విడిపించేవాడు, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు అని గ్రహింపు నీకుంటే ఆ 17 అధ్యాయంలో ఇర్మియా 17లో రాయబడినట్లుగా నీవు రక్షించిన ఎడల నేను రక్షించబడతాను, నీవు స్వస్థత పరిచిన ఎడల నేను స్వస్థత పొందుతాను. దేవుడు రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు, విడిపించేవాడు, ఆదరించేవాడు, కనికరించి కృప జీవించేవాడు. ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో మన ముందున్నటువంటి ప్రయాణంలో ముందుకి సాగటానికి కావలసిన ధైర్యము, నిరీక్షణ ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అది లేకుండా ఈ కృపలో ఎవరు ముందుకి సాగలేరు. ఇందా చెప్పాను కదా, 10% దేవునికి, 90% అపవాదికి. వారేం చెప్తారు? నాశనం చేసేవాడు చేతిలో ఉన్నావు, కానీ 10% నువ్వేదో నీ అవసరం కొరకు ప్రభు దగ్గరికి వస్తావు. ఆ తర్వాత నాశన పుత్రుడు నిన్ను నాశనం చేస్తున్నాడు. అప్పుడు ఏం సాక్షి, ఏం చెప్తావు? దేవుడు నాకేం చేశాడు? దేవుని స్తోత్రం. 100% దేవుని చేతిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు. దేవుడు ఏమై ఉన్నాడో వారు చెప్తారు. హల్లెలూయా. క్రీస్తునందు దేవుడు వారికి ఏమై ఉన్నాడో వారు చెప్తారు. అదే నాలో మీరు చూస్తున్నారు నా ప్రియులారా, అదే చూస్తున్నారు మీరండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని నామ స్తోత్రం ప్రియులారా. కాబట్టి రక్షించబడిన దేవుని అర్థమైంది మీకు?
దేవుని గురించిన విశ్వాసము ఒక వ్యక్తి హృదయంలో ఉంటే ఆ హృదయం ఎప్పుడూ దేవునికి మొర్ర పెడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి హృదయము ఎంతో ధన్యకరమైనది. ఆ ధన్యకరమైన స్థితిని క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ అనేక మంది ఆ కృప పొందిన వారమే ఎన్నో భయంకర పరిస్థితుల నుంచి విడుదల పొందిన వారు ఉన్నారు. ఎన్నో అనుభవించారు. కానీ ఒక భయంకర పరిస్థితి ఏంటంటే పొందిన దానికి సరైన కృతజ్ఞతాస్థితి లేకపోవటమే. లేని స్థితి వల్ల ఇది వారికి ఏమీ గొప్పగా అనిపిస్తలేదు. పొందిన వ్యక్తికి నిజంగా కృతజ్ఞతాస్థితే కలిగి ఉంటే తాను పొందిన స్థితి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఎప్పుడు కృతజ్ఞతా స్థితి ఉంటే. కృతజ్ఞతా స్థితి లేదనుకోండి, ఏం చేయాలి చెప్పండి అలా. కృతజ్ఞతా స్థితి కానీ లేకపోతే ఏమవుద్ది? దేవుడు నీకెన్ని అద్భుతాలు చేసినా, ఎంత సహాయం చేసినా ఏమి పొందనోళ్ళలాగా, ఏమల్లా ఏమి దొరకనోళ్ళలాగా, ఏదో ఇంకా దేవుడినే మనం ఉద్ధరించినట్టుగా మాట్లాడరే. అలా ఫీల్ అయిపోతూ ఉంటాం. నువ్వు ఎలా ఫీల్ అయిపోతున్నావు నాకు అనవసరం. కానీ ప్రియులారా, ఒకటి మాత్రం సత్యం, క్రీస్తునందు దేవుడు ఆయన రక్షణ, ఆయన సమృద్ధి, ఆయన దీవెన, ఇలాంటి ఎన్నో మార్గాలు తెరిచాడు. ఆ మార్గముల గుండా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన కృప పొందు వారెవరో వారే ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆ ధన్యకరమైన స్థితి కొరకు దేవుడు మనల్ని ఆయత్తపరిచి ఆయన రాకడకు సిద్ధపరిచి నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రభు గడిచిన వారం అంతా ఆయన కృపలో భద్రపరిచి ఆయన కాపాడి సంరక్షించి ఉన్నారు. ఈ సమయంలో ఒక వ్యక్తి హృదయము దేవుని వైపు చూస్తూ నిజంగా విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడూ హృదయపూర్వకముగానే దేవుడికి మొర్ర పెడతా ఉంటాడు. అలాగ హృదయపూర్వకంగా మొర్రపెట్టేవారే ప్రియులారా గొప్ప విడుదల పొందుతారు. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అబద్ధమాడ నేరని దేవుడు. కాబట్టి అబద్ధమాడ నేరని దేవుణ్ణి కలుగున్న మనము ఆయన కృపలో ముందుకు సాగటానికి మనలను మనం సంపూర్ణముగా సజీవయాగముగా ప్రభువుకి అర్పించుకుందాం. దేవుడు మనం దీవించి ఆయన కృపలో భద్రపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సర్వాధికారి నీకు వందనాలు. సత్య స్వరూపుడా, మార్పులేని దేవా నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా యేసు, క్రీస్తునందు మమ్మల్ని కరుణించి కాపాడి ఆత్మీయంగా గుడ్డివారమైన మా కళ్ళు తెరిచి క్రీస్తులో ఉన్న పరిపూర్ణత, సంపూర్ణత నుండి నాయనా కృప ఎంబడి కృప పొంది నీ రాకడలో నాయనా మేము రక్షింపబడినట్లు నీ కృప మాకు ఇచ్చావు. అవును తండ్రి, మేము నిర్మూలము కాని వారము. ఏ శక్తి మమ్మలను నిర్మూలము చెయ్యదు, చేయజాలదు. క్రీస్తునందు ఎప్పుడు జయము, జయము, జయము.
క్రీస్తులో ఉన్న గొప్ప విడుదల స్వతంత్రించుకునే భాగ్యం మాకు ఇచ్చిన మా దేవ, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుత్వ ఆలోచన బట్టి అలా రేపు 20లోను రాయుడిపాలు తమ్మవారిలో అలా ప్రపంచమంతటా దేవుడు ఏర్పరచుకున్న సహవాసాలు ప్రతి కూడికి పైన దేవుడి కృప కుమ్మరించినట్టు దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా.